హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై అండి. కానీ ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా కమ్మగా ఒక్కొక్క పీస్ తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. సాఫ్ట్గా స్పైసీగా కరివేపాకు ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. నేను ఈ కరివేపాకు చికెన్ ఫ్రై కోసం 1 కేజీ వరకు చికెన్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని, ఈ క్లీన్ చేసిన చికెన్లోకి 2 స్పూన్లు వరకు ఉప్పు, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ చికెన్కి మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల మనకి చికెన్ పీస్ అనేది గట్టి పడకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు, అంటే ఆవిరైపోయేంత వరకు మనము ఈ చికెన్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఈ చికెన్ ఉడికేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకొని అందులోకి 2 స్పూన్లు వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు సాయి జీరా, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు చిన్న ముక్క దాల్చిన ముక్క, 4 లవంగాలు, 10 వరకు మిరియాలు, 2 యాలుక్కాయలు వేసుకొని ఇంకొక నిమిషం వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 50 గ్రామ్స్ వరకు కరివేపాకు తీసుకోవాలండి. ఈ కరివేపాకుని మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా మనం బాండిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా డ్రై అయిపోతాయి అన్నమాట. అవి డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మంచిగా ఒక్కొక్క రెబ్బ విడిపోయేంత వరకు మనకి సౌండ్, ఫ్రై చేస్తుంటే సౌండ్ వచ్చింది అనమాట. కరివేపాకు అనేది మంచిగా డ్రై అయిపోయినప్పుడు ఇంకా పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ మసాలాలు, కరివేపాకు ఇవన్నీ మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి పట్టుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయినాయండి. ఇంకా చికెన్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చల్లారిన మసాలాని మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. మనకి మెయిన్గా చికెన్ ఫ్రై వచ్చి ఈ పౌడర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా జీడిపప్పు అనేవి వేసుకోవాలండి. మీకు జీడిపప్పు అయితే ఆప్షనల్ అండి. మీకు ఇంట్లో ఎక్స్ట్రాగా ఉంటే వేసుకోండి, లేకపోతే ఏమీ అవసరం లేదు. ఇవి వేసుకోవడం వల్ల మనకేమి టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు అనమాట, లేకపోయినా బాగానే ఉంటుంది. ఇంకా అదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కలు, ఒక 3-4 వరకు పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఇంకా ఒక 2 స్పూన్లు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా ఈ మసాలాలు, ఉల్లిపాయలు మొత్తం మనకి చికెన్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనము మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు మసాలా. ఈ మసాలాని వేసేసుకొని ఒక్కసారి బాగా ఈ పౌడర్ మొత్తం చికెన్కి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేయటం వల్ల కొంచెం డ్రైగా అనిపించింది.
సో ఒక అర గ్లాస్ వరకు ఇదే టైంలో వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం మనకి కొంచెం వాటరీగా వెట్గా ఉంటుంది ఫ్రై అనేది, మరీ డ్రైగా లేకుండా. అండ్ కొంచెం మనకి ఫ్రై అనేది అడుగంటకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ టైంలో వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత మనము సాల్ట్ అనేది ముందుగా వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి చికెన్ పీస్ని చెక్ చేసుకొని సాల్ట్ అవసరమైతే ఇంకొక స్పూన్ వరకు వేసుకొని ఇదే టైంలో కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఇవన్నీ సాల్ట్ కరివేపాకు అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మనం ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. వీటన్నిటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ని. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. మనం ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా లాస్ట్లో ఈ జీడిపప్పు కూడా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇలా కానీ చేసుకుంటే అన్నంలోనే కాకుండా ఉత్త ముక్కే తినేస్తారనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.